సో గాయస్ ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ టెంపుల్కి అయితే లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. ఎంట్రన్స్లో అయితే బజరంగబలి విగ్రహం అయితే సూపర్గా అనిపిస్తుంది. అలాగే ఇక్కడ శివుంది కూడా ఉంది విగ్రహం ఏనుగు పైన. సో గాయస్ ఏదైతే ఫొటోస్ ఉన్నాయో మీకు చూపిస్తున్నా చూడు. డైలీ అభిషేకం జరుగుతాయి. సో డైలీ ఒక్కొక్క రూపంతో శివుని అభిషేకం చేస్తారనమాట. సో మనకి ఇవాళ ఏ రూపంలో ఉన్నాడో లోపలికి వెళ్ళాక ఆ వీడియో మీకు చూపిస్తా. సో గాయస్ స్క్రీన్లో అయితే అభిషేకం జరుగుతుంది. పంతులు గారు అయితే అభిషేకం చేస్తారు. సో గాయస్ మహాకాళేశ్వర్ టెంపుల్ అయితే దర్శనం అయింది. ఇప్పుడు ఓంకాళేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో గుడి బంద్ అవుతుందంట 9:30కి. సో గైస్ ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ 12 జ్యోతిర్లింగాలను అయితే దర్శనం చేసుకోగలుగుతారు. సో ఇప్పటి వరకు అయితే నేనైతే 4 అయితే దర్శనం చేసేసుకున్నాం. మీరు కూడా 12 జ్యోతిర్లింగాలు దర్శించుకొని ఎంతో పుణ్యం చేసుకోవాలి. సో మనం ఏదైతే ఈ 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం కట్టుకున్నట్టు అవుతుంది. तू मेरा दर्पण तेरे ही होने से मेरी ये सारी जिंदगी सजी है. जय సో గైస్ చూసారు కదా ఓంకాళేశ్వర టెంపుల్ని, లింగాన్ని దర్శించుకోరు కదా. బయటికి వెళ్తుంటే ఒక అన్న లాఫింగ్ చూడండి. సో గైస్ మీరు ఇక వస్తే మార్నింగ్ పూట రండి. ఈ సైడ్ సీన్స్ అయితే సూపర్గా అనిపిస్తుంది. మీకు బ్రిడ్జ్ ఉంటుంది, కేబుల్ బ్రిడ్జ్ అని. సో బోటింగ్ కూడా చేయొచ్చు మార్నింగ్ పూట. ఇప్పుడు నైట్ కాబట్టి 10 అయిపోయింది మాకు. సో దర్శనం అయితే అయిపోయింది మొత్తం. లాస్ట్గా మేమే దర్శనం చేసుకున్నాం. మీరు వచ్చేది మార్నింగ్ రావాలా సైడ్ సీన్ చూడడానికి. టెంపుల్ కానీ బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్ కానీ, ఇక్కడ వాటర్ ఫాల్ మార్నింగ్ పూట వస్తే మీకు మంచి ఎంజాయ్ ఉంటుంది, మంచి దర్శనం కూడా అవుతుంది. సో వస్తే మార్నింగే రండి. ఓంకాళేశ్వర్ టెంపుల్కి అయితే అభిషేకాన్ని ఈ పంతులే చేస్తారు. సో ఇలాది కూడా డ్యూటీ అయిపోయింది. గుడి క్లోజ్ చేసేసారు. ఆదిగురు శంకరాచార్య కూడా విగ్రహం స్టాచ్యూది. సో మీకు డే పూట కూడా మంచిగా కనిపిస్తుంది. నైట్ పూట మాకైతే ఇలా కనిపించిందని తీసేసిన. సో నైట్ పూట అయితే ఇంకా క్లియర్గా కనిపిస్తలేదు. మార్నింగ్ వస్తే మీరు టెంపుల్ మంచి దర్శనం చేసుకుంటారు, ఎంజాయ్ కూడా చేస్తారు. వ్యూ అయితే సూపర్గా ఉంటుంది, కేబుల్ బ్రిడ్జ్ కానీ. సో మీరైతే వస్తే ఓంకాళేశ్వర్ టెంపుల్కి మార్నింగే రాండి గైస్.